రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామంది. దీనిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో పలు అంశాలపై చర్చించింది. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విధి విధానాలపై మరింత డీప్గా అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్తామని తెలిపింది సబ్ కమిటీ. రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది. రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సెక్రటేరియట్లో నిన్న సమావేశమైంది. కమిటీ చైర్మన్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీకి అర్హతలను ఖరారు చేసేందుకు ఎలాంటి విధి విధానాలు ఉండాలనే అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 వార్షిక ఆదాయం, ఆ కుటుంబానికి 3.5 ఎకరాల మాగాణి లేదంటే 7.5 ఎకరాల చెల్క భూమిని పరిమితిగా విధించాలనే ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీ ముందుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో అయితే భూమిని పరిగణలోకి తీసుకోకుండా 2 లక్షల వార్షికాదాయ పరిమితి పెట్టాలనే ప్రపోజల్ వచ్చింది. అర్బన్ ఏరియాలో సొంత ఇల్లు ఉన్నోళ్లకు ఆ ఇంటి స్థాయిని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపైన చర్చ జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నోళ్లందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, విధి విధానాల రూపకల్పన కోసం మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని వివరించారు. దీనిపై త్వరలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాయాలని సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం డాక్టర్ ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు మంత్రి. వివిధ రాష్ట్రాలు తెల్ల రేషన్ కార్డుల జారీకి అనుసరిస్తున్న విధి విధానాలపై అధికారుల టీం ఇప్పటికే అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినోళ్లకు అక్కడ ఇక్కడ 2 చోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు మంత్రులు. అలాంటి వాళ్లు ఎక్కడో ఓ చోట కార్డు ఉంచుకునేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకోగా 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. గ్రామాల్లో అయితే వారికున్న భూములు, వాహనాలు, వ్యవసాయ యంత్రాలతో పాటు ఎంప్లాయీస్ అయితే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ విధి విధానాలపైన అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకుంది. రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.